ఫిజికల్ ఎక్సర్సైజ్కి యాక్టివిటీకి తేడా ఏంటి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు జరుగుతాయి, ఎలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ మనం చేయాలి, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను. హెల్తీగా ఉండాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ అవసరం, అదేవిధంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ రెండు కూడా మనకు అవసరం అవుతాయి. సో రెండింటికి డిఫరెన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ అనేటప్పటికి స్పెసిఫిక్ పర్పస్తో చేస్తూ ఉంటాం. అంటే ఇంట్లో మనం ఒక రూమ్లోంచి ఇంకొక రూమ్లోకి వెళ్ళాలి, లేదంటే ఒక వస్తువు తీసి ఇక్కడది అక్కడ పెట్టడం, ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ మనకి ఎక్కువగా ఉంటుంది. మనం గమనిస్తే ఫిజికల్ ఎనర్జీని మనం ఎక్కువ వాడవలసిన అవసరం లేదు. అదేవిధంగా మన మూమెంట్ పైన కూడా మనం ఫోకస్ పెట్టవలసిన అవసరం లేదు. అదే ఫిజికల్ ఎక్సర్సైజ్కి వచ్చేటప్పటికి రెగ్యులర్ పర్పస్తో చేస్తాం. అంటే వెయిట్ లాస్ అవ్వాలి, లేదంటే హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి, మజిల్ టోన్ పెంచుకోవడము, ఇలా రకరకాల పర్పస్లో ఇందులో మనం పూర్తిగా మన శరీరాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకా మన జాయింట్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీని కూడా మ్యాక్సిమం ఉపయోగిస్తాము, ఇంకా కంట్రోల్ కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఫిజికల్గా ఎక్కువగా ఎఫర్ట్ చేయవలసి వస్తుంది. ఇంకా మరొక ఉపయోగం ఏంటంటే మన మైండ్ కూడా ఫోకస్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీకి ఫిజికల్ ఎక్సర్సైజ్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం జరుగుతుంది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇంకా హార్వర్డ్ యూనివర్సిటీ మనకి తెలుసు కదా, బాగా ఫేమస్. ఒక 17,000 మంది మధ్య వయసు ఉన్నటువంటి స్త్రీ పురుషులను తీసుకున్నారనమాట. మోడరేట్గా ఎక్సర్సైజ్ చేయించారు, అంటే మధ్యస్థంగా అన్నమాట, ఎక్కువగా కాకుండా. ఫస్ట్ ఎవిడెన్స్ ఏంటంటే మోడరేట్గా ఎక్సర్సైజ్ చేసిన లైఫ్ స్పాన్ పెరగడానికి ఉపయోగపడుతుంది అని వీళ్ళు తెలియజేశారు. చిన్నప్పటి నుంచి యాక్టివ్గా ఫిట్గా ఉంటారో అలాంటి వారికి కూడా లైఫ్ స్పాన్ పెరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు తెలియజేశారు. ఇంకా ఈ స్టడీలో తెలిసిన మరో విషయం ఏంటి అంటే శ్రమపడి కష్టపడే తత్వం ఉన్న వాళ్ళకి ఇంకా హార్ట్ హెల్త్కి మధ్య కనెక్షన్ ఏంటి అనేది కూడా వీళ్ళు చెప్పారన్నమాట. అంటే కొంతమంది చాలా యాక్టివ్గా ఉంటారు కదా, సో ఈ యాక్టివ్ పర్సన్తో పోలిస్తే ఎవరైతే యాక్టివ్నెస్ తక్కువగా ఉంటుందో, ఎక్సర్సైజ్ ఏమీ చేయరో అలాంటి వాళ్ళకి వచ్చేటప్పటికి వంతులు హార్ట్ అటాక్స్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి తెలియజేశారన్నమాట. ఇంకా ఇలాంటి వాళ్ళు త్వరగా చనిపోవడము, ఒకవేళ హార్ట్ అటాక్స్ వస్తే కనుక హార్ట్ అటాక్స్ వచ్చిన ఒక 1 అవర్ తర్వాత వీళ్ళు చనిపోవడం అనేది ఎక్కువగా వీళ్ళు ఈ స్టడీలో తెలియజేసినటువంటి విషయం అన్నమాట. డల్లస్లో డాక్టర్స్ ఇలాంటి రీసెర్చ్ ఒకటి చేశారన్నమాట. ఇదేంటంటే లివ్స్ అండ్ హ్యాబిట్స్ అన్నమాట. ఇందులో వీళ్ళు ఒక 4.5 years టైం తీసుకుని స్టడీ చేశారనమాట. స్టడీ చేసినప్పుడు వీళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటి అంటే ఎవరైతే ఫిజికల్ ఎక్సర్సైజ్ చెయ్యరో, ఇన్యాక్టివ్గా ఉంటారో అలాంటి వాళ్ళకి హైపర్ టెన్షన్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫ్యాట్ అనేది బాగా రెడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. డాక్టర్ పీటర్ వుడ్ అని చెప్పేసి ఈయన కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి ఒక రీసెర్చర్ అన్నమాట. ఈయన ఒక స్టడీలో చెప్పినటువంటి విషయం ఏంటి అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నారో వాళ్ళు ఎక్సర్సైజ్ చెయ్యని వాళ్ళకన్నా 600 calories ప్రతిరోజు ఎక్కువగా తీసుకున్నప్పటికీ ఈ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు తక్కువ, అంటే 20% వెయిట్ తక్కువగా ఉన్నారు అని చెప్పి ఈయన తెలియచేయడం జరిగింది. ఇంకా మరొక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఎక్సర్సైజ్ చేసిన ఒక 15 గంటల తర్వాత కూడా వీళ్ళలో ఎక్కువగా ఫ్యాట్ బర్నింగ్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంది అనే విషయం కూడా ఈయన తెలియజేశారు. అంటే మీకు అర్థమైందా, ఎక్సర్సైజ్ చేసి 15 గంటలు గడిచిపోయింది, మధ్యలో ఎలాంటి ఎక్సర్సైజ్ చేయలేదు, కానీ ఇంటర్నల్గా ఫ్యాట్ అనేది అలా బర్న్ అవుతూనే ఉంది అని చెప్పేసి ఈయన తెలియచేయడం జరిగింది. విషయం ఏంటి అంటే మోడరేట్గా ఎక్సర్సైజ్ చేయడం, అంటే మధ్యస్థంగా కొద్దిగా ఎక్సర్సైజ్ చేసిన వారికి కూడా వాళ్ళు ఎక్కువగా ఒబేస్లోకి వెళ్లకుండా లో కొలెస్ట్రాల్ ఉండడం, లైఫ్ స్పాన్ పెరగడం అనేది కూడా ఈయన గమనించడం జరిగింది. అనేది చాలా కామన్గా మారిపోయింది కదా. సో స్ట్రెస్ లేని లైఫ్ లీడ్ చేయాలి అంటే కష్టం, కానీ ప్రతిరోజు మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల స్ట్రెస్ని మేనేజ్ చేసుకునేటువంటి క్యాపబిలిటీ మనకు పెరుగుతూ ఉంటుంది. ఒక మంచి రిక్రియేషన్ కింద ఉంటుంది. ఇంకా మెంటల్గా ఫిజికల్గా రిలాక్సేషన్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఫిట్గా మనం ఉండడానికి ఉపయోగపడడం జరుగుతుంది. కొంతమంది ఎప్పుడు చూసినా చాలా నీరసంగా ఉంది అని చెప్పేసి ఏ పని చేయడానికి కూడా వాళ్ళు హుషారుగా ఉండరు. అంటే వీళ్ళు క్రానిక్గా, అంటే దీర్ఘకాలికంగా నీరసం ఉంటుంది అంటే దీనికి కారణం ఏంటి అంటే సర్క్యులేషన్ పూర్గా ఉంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు మోడరేట్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక మంచి రెమెడీగా ఉపయోగపడడం జరుగుతుంది.
టెన్షన్ తగ్గడానికి, మంచి నిద్ర పడడానికి ఉపయోగపడుతుంది. మనకి ఎండ్ ఆఫ్ ది డే అంటే ఈవినింగ్ టైంలో మన హార్డ్‌గా కాకుండా మోడరేట్‌గా మధ్యస్థంగా చేసినట్లయితే కనుక చాలా రిఫ్రెష్‌గా అనిపించడానికి, చక్కటి నిద్ర పట్టడానికి మనకి ఇది ఉపయోగపడడం జరుగుతుంది. డాక్టర్ రాబర్ట్ బ్రౌన్ అని చెప్పేసి ఈయన వర్జీనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ఒక రీసెర్చర్ అనమాట. ఈయన చెప్పిన విషయం ఏంటి అంటే డిప్రెషన్‌ని తగ్గించడంలో ఎక్సర్సైజ్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల కెమికల్స్ సైకలాజికల్ చేంజెస్ తీసుకురావడం, దానివల్ల డిప్రెషన్ తగ్గడానికి, ఇంకా బ్లడ్‌లో హార్మోన్స్ లెవెల్‌ని చేంజ్ చేయడం, తర్వాత బీటా ఎండార్ఫిన్స్‌ని ఎలివేట్ చేయడం జరుగుతుంది. డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి మనకి ఎక్సర్సైజ్ అనేవి ఉపయోగపడతాయని చెప్పడం జరిగింది. మనం ఈ రీసెర్చెస్ అన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఒక్కటే కాదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మనకి చాలా అవసరం అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అనే విషయానికి వచ్చేటప్పటికి అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మనం యాన్షియంట్ టైం నుంచి కూడా యోగా చేస్తున్నాము, లేదు అంటే కనుక ఎక్సర్సైజ్ చేయాలి అనుకున్న వారు ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేదంటే స్విమ్మింగ్, ఇలా సైక్లింగ్, వాకింగ్, ఇది మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు తీసుకునేటువంటి మెథడ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకా ఫిజికల్ ఎక్సర్సైజ్కి కొన్ని ప్రికాషన్స్ కూడా తప్పకుండా తీసుకోవాలి. వేగరస్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఏదైనా తినే ముందు చేయకూడదు. అదేవిధంగా తిన్న తర్వాత ఒక గంట, ఒక అరగంట గ్యాప్ ఇచ్చేసి కూడా చేయకూడదు. అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ గ్యాప్ అనేది తప్పకుండా ఇవ్వాలి. ఒకవేళ యోగా అయితే కనుక అంటే మనం లైట్గా ఏదైనా తిన్నాం అనుకోండి, అంటే లైక్ బ్రేక్ఫాస్ట్ లాంటిది, ఒక 2 to 2.5 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి. అదే ఒకవేళ మీరు లంచ్ ఇలాంటివి చేస్తే కనుక 4 to 4.5 అవర్స్ గ్యాప్ అనేది తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువగా ఉన్న సమయంలో కూడా మనం ఎక్సర్సైజ్ కానీ యోగా, జిమ్ ఇలాంటివి చేయకుండా ఉండడమే ఉత్తమం. లేడీస్ పీరియడ్స్ టైంలో చేయకపోవడమే శ్రేయస్కరంగా ఉంటుంది. ఇంకా వీక్ పేషెంట్స్, క్యాన్సర్, ట్యూబర్క్యులోసిస్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఆస్తమా ఇలాంటివి ఉన్నవారు వేగరస్గా చేసేటువంటి ఎక్సర్సైజ్ కానీ లేదంటే హార్డ్గా చేసే యోగా ఆసనాస్ కానీ చేయకుండా ఉండడం మంచిది. ఒకవేళ వీళ్ళు చెయ్యాలి అనుకుంటే కనుక ఎక్స్పర్ట్స్ యొక్క గైడెన్స్లో చేయడం అనేది మంచిది. తర్వాత వీళ్ళు ఓన్గా చేసుకోగలిగేటువంటి క్యాపబిలిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ తప్పకుండా గైడెన్స్లో చేయాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. కొంతమంది ఏం చేస్తారు అంటే వాళ్ళు ఏం చేసినా ఎక్సర్సైజ్, యోగా ఏం చేసినా మొత్తం ఎనర్జీ అంతా యూటిలైజ్ చేసేస్తూ ఉంటారు అనమాట. మొత్తం అలసిపోతారంటే వాళ్ళు ఏం ఏంటి అంటే టైర్డ్ అయిపోవాలి. ఒక వాల్యూలెస్ థింకింగ్ అన్నమాట. దీనివల్ల వీళ్ళకి హాని తప్ప ఎలాంటి ఉపయోగం లేదన్నమాట అండి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏం చేసినా కూడా మనకి డే అంతా చాలా రీఫ్రెష్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. అలా ఉండడానికి బదులుగా రోజు మొత్తం ఏదో టైర్డ్ అయిపోయినట్లుగా, ఏదో కిందకి లాక్కుపోతున్నట్టుగా ఉందనుకోండి, దానివల్ల మనకు ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది. స్టార్ట్ చేయాలి అనుకుంటే లైట్గా స్టార్ట్ చేయాలి, తర్వాత నెమ్మదిగా మోడరేట్లోకి రావాలి, తర్వాత నెమ్మదిగా హార్డ్ ఎక్సర్సైజ్ కానీ హార్డ్ యోగా కానీ చేయొచ్చు అన్నమాట. కిలోమీటర్స్ మాత్రం మనం నడగలం మన కెపాసిటీకి. 3 కిలోమీటర్స్ నడిచేటప్పుడు మనం మొత్తం అలసిపోతాం. అప్పుడు మనం ఎంత నడవాలి? 3 కిలోమీటర్స్ నడిచేయకూడదు, ఒక 1.5 లేదంటే 2 కిలోమీటర్స్ మాత్రమే నడవాలన్నమాట. ఇలా మనం యోగా కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, ఏదైనా కూడా మన కెపాసిటీ ఎంత ఉందో ఆ కెపాసిటీ మొత్తం వాడేయకుండా అందులో ఆఫ్ మాత్రమే మనం వాడుతూ ఉండాలన్నమాట. దానివల్ల ఏమవుతుంది అంటే మన ఎనర్జీ లెవెల్స్ పెరగడం జరుగుతుంది. మనం అనుకున్నటువంటి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా, హెల్త్ చక్కగా మెయింటైన్ అవ్వాలి అన్నా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.